సీఎం నివాసానికి వచ్చిన రామనాయుడు, ఫరూక్, పయావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ సహా అందరూ కొత్త మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. శాఖల కేటాయింపులపై కసరత్తుపై చర్చించారు. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారో త్వరలోనే రివీల్ కానుంది. దీంతో పోర్ట్ఫోలియోలపై అందరిలోనూ ఒకంత ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ భేటీ తర్వాత తన నివాసం నుంచి చంద్రబాబు తిరుమలకి బయలుదేరి వెళ్లారు. 24 మందిలో 6గురికి మాత్రమే గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సాయంత్రానికి శాఖల కేటాయింపు చేసే అవకాశం కనిపిస్తుంది. హోం, ఇరిగేషన్, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, ఆర్థిక, పరిశ్రమల శాఖలని సీనియర్లకు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖల్ని కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఐటీ శాఖ చూసిన లోకేష్ కు తిరిగి అదే శాఖతో పాటు విద్యాశాఖ ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది. ఇక ఆర్థిక శాఖను ఆనం లేదా పయ్యావులకు కేటాయిస్తారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. పట్టణాభివృద్ధి శాఖను సీఎం వద్దే ఉంచుకోవడం లేదా నారాయణకు కేటాయిస్తారని తెలుస్తోంది. ఇక మైనార్టీ సంక్షేమ శాఖని ఫరూక్ కి కేటాయించే ఛాన్స్ ఉంది. గిరిజన సంక్షేమ శాఖను గుమ్మడి సంధ్యారానికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సాంఘిక సంక్షేమ శాఖని డోలా బాల వీరాంజనేయ స్వామి లేదా అనితకిస్తారని తెలుస్తోంది. గతంలో బీసీ అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర సంక్షేమ శాఖ బాధ్యతల్ని చూశారు.